కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ వివాదం ముదిరి పాకాన పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సిచ్యువేషన్ అంతా సీరియస్ గా మారింది. ఆ నలుగురిలో తాము లేమంటూ ఎవరికి వారే క్లారిటీ ఇచ్చుకుంటూ ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకునేదాకా వచ్చింది పరిస్థితి. అంతేకాదు ఇండస్ట్రీలో థియేటర్ల సమస్యలు తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్స్ ఈ సమస్యల్ని చర్చించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు చేసిన ఆరోపణలు మరో రచ్చకు దారితీశాయి. అటు రాజకీయంగానూ ఉద్రిక్తతలు పెంచాయి. జనసేన నేత అత్తి సత్యనారాయణ ఈ వ్యవహారం వెనుకున్నారు అన్న అనుమానం నిర్మాత దిల్ రాజు వ్యక్తం చేయడంతో వివాదం కాస్త మరింత ముదిరింది. ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. థియేటర్ల సమస్యతో ఇష్యూ మొదలైంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడైతే ప్రకంపనలు రేపుతోంది ఈ ఇష్యూ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ వ్యవహారం కాస్త కోర్టుకు ఎక్కబోతోంది. అసలు ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తూ సత్యనారాయణ కోర్టు మెట్లెక్కబోతున్నారు? అయితే సత్యనారాయణ దిల్ రాజుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు మీదే కాదు, ఈ వెనకుండి నడిపించిన ఆ నలుగురికి పేర్లు కూడా చెప్పేసినటువంటి పరిస్థితి. దిల్ రాజుతో పాటు సురేష్ బాబు, అలాగే దిల్ రాజు బ్రదర్కి సంబంధించిన శిరీష్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి సునీల్, ఈ నలుగురే ఈ కథంతా నడిపించి జూన్ మొదటి వారం నుంచి కూడా థియేటర్లు మూసివేస్తారని ముందు నుంచి అనుకున్నారు. దిల్ రాజు తనయుడు ఎవరైతే శిరీష్ రెడ్డి ఉన్నారో, శిరీష్ రెడ్డి ఒక సెక్టార్ల కింద 3 విభాగాలుగా విభజించుకున్నారు. ఆ సెక్టార్లో భాగంగా జూన్ మొదటి వారం నుంచి థియేటర్లో మూసివేత ఉంటుంది అని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే అతన్ని కాపాడుకునేందుకే నన్ను జనసేన పేరుతోని, అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి సత్యనారాయణ పేరు చెప్పి ఈ రకంగా ఒక పార్టీ నుంచి నన్ను తీసేసే విధంగా కూడా కుట్ర పన్ని నా మీద లేనిపోని ఆరోపణలు దిల్ రాజు చేశారంటూ కూడా అనుశ్రీ సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎగ్జిబిటర్లు కూడా సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్లు కూడా అనుశ్రీ సత్యనారాయణ మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు, ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు. ఎందుకంటే మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, దేనికంటే థియేటర్ల పరిస్థితి బాగాలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 140 థియేటర్లు ఉంటే ఇప్పటి వరకు కూడా 70 థియేటర్ల వరకు కూడా మూతపడిపోయినాయి. మిగతా థియేటర్లో బి సెంటర్లు ఉన్నాయి. ఆ బి సెంటర్లో ఎప్పుడు సినిమా వేస్తారు, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. సినీ ఇండస్ట్రీని సినిమా హీరోలే కాపాడాలంటూ కూడా ఈ సినిమా ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమావేశంలో వాళ్ళు ప్రెస్ మీట్తో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే అనుశ్రీ సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నా రాజకీయ భవిష్యత్తు దెబ్బతీశారు కనుక నాపై ఏదో వీడియోలు ఉన్నాయని చెప్పినట్టు దిల్ రాజు ఆ వీడియోలు ఖచ్చితంగా బయట పెట్టాలి, లేని పక్షంలో నేను కోర్టుకి వెళ్తానంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అనుశ్రీ సత్యనారాయణ. ప్రస్తుతం ఈ నలుగురు పేర్లు చెప్పి దిల్ రాజే అంత కారణం, ఆ ముగ్గురు వ్యక్తులు ఇండస్ట్రీని మొత్తం నడిపిస్తారంటూ కూడా మరొకసారి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అనుశ్రీ సత్యనారాయణ. చూడాలి మరి సినిమాకి సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్ ఏ రకంగా స్పందిస్తారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం సంబంధించిన ఏ రకంగా చూస్తారని చూడాలి. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా సినిమా థియేటర్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు అమలాపురంతో పాటు కొన్ని చోట్ల సినిమాకి సంబంధించినటువంటి నిర్వహణతో పాటు ఆహారకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.